టోల్ గేట్ ఫీజు కట్టక్కర్లేదు అనగానే చాలా సంతోషం వస్తుందండి. ఎందుకంటే ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది, బాధ వస్తుంది. అబ్బా, ఎన్ని రోజులు కట్టాలిరా, ఎంత కట్టించుకుంటాడు, ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయని చెప్పి చాలా చాలా బలవంతంగా బాధగా కడుతూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో టోల్ గేట్ ఫీజు కట్టక్కర్లేదండి. అంటే నేను ఏదో జస్ట్ మాటలు చెప్పడం కాదు, నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకుంటున్నదే మీకు కూడా చెప్తానండి. మొత్తం మీద దేశం మొత్తం మీద అప్లై అవుతుంది ఇది. మొత్తం మీద 1063 పైన టోల్ ప్లాజాలు ఉన్నాయని, ఈ 5 సంవత్సరాల్లో ఒక 400 పైన టోల్ ప్లాజాలు భారతదేశంలో వచ్చాయని, ఇంకా భవిష్యత్తులో మరి రోడ్డు డెవలప్ చేసిన ప్రతిసారి, కొత్త రోడ్లు వేస్తున్న ప్రతిసారి, నేషనల్ హైవేస్ అవుతున్న ప్రతిసారి టోల్ ప్లాజా అయితే పెట్టేస్తారు కదా. కానీ ఇక్కడ చిన్న చిన్న కొన్ని చిట్కాలు ఉన్నాయి, వాడుకోండి. ఒక 2 అయితే చెప్తాను, బాగా ఇంపార్టెంట్ ఇవి. సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఎంత గట్టిగా ఉంటారో తెలుసు కదా. ఇంకా సోషల్ మీడియా దగ్గర నుంచి అన్నిట్లోనూ ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ ఏదైనా పని అవ్వకపోతే మీరు డైరెక్ట్గా ఆయన కూడా ట్యాగ్ చేయొచ్చండి. నెంబర్ 1, 10 సెకండ్ల రూల్ ఒకటి ఉందండి. అంటే టోల్ ప్లాజాకి మనం వెళ్ళాం, అక్కడ వెయిటింగ్ పెట్టాడు, 10 సెకండ్లు కాదు 20 సెకండ్లు పోని పెట్టాడు అనుకుందాం, అక్కడ కట్టక్కర్లేదండి. కానీ క్లెయిమ్ చేసుకోవాలి. మీరు దిగి వెళ్ళి వాడితో దెబ్బలాడతారా, బతిమలాడతారా, రూల్ పొజిషన్ చూపిస్తారా అనేది మరి ఛాయిస్ మీదే. కొన్ని చోట్ల చాలామంది ఒప్పుకోరు, మరి కాంట్రాక్టర్ వేరే కదా. సో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకో ఇంత టైం నేను ఉన్నాను, ఇన్ని సెకండ్లు దాటిపోయింది, కావాలంటే నీ సీసీ కెమెరాలో చూసుకో, నాకు నువ్వు వేయటానికి వీలు లేదు అని చెప్పొచ్చు అండి. నేనైతే కొన్నిసార్లు ముందే చెప్పేస్తున్నాను, కొన్నిసార్లు అయితే క్లెయిమ్ చేసుకున్నాను. అలాగే మా ఇంటి పక్కన 3 కిలోమీటర్ల దూరంలోనే ఒక టోల్ ప్లాజా ఉందండి. టోల్ ప్లాజా ఉంది. మరి అక్కడ నేను లోకల్ రెసిడెంట్ కింద వస్తాను. అక్కడ ఇది సెకండ్ రూల్. ఇది లోకల్ రెసిడెంట్స్ పద్దాకా కూడా కట్టక్కర్లేదు. అయితే కమర్షియల్ వాహనాలు అంటే కట్టాలి, లారీలు, ట్రక్కులు ఇలాంటివి కట్టాలి. మన సొంత కారు ఉంది, కట్టాల్సిన అవసరం లేదు. సో అంటే మనం లోకల్ రెసిడెంట్, బోల్డన్ని పనులు ఉంటాయి, వెళతాం వస్తాం, వెళ్ళిన ప్రతిసారి ఏదో చిన్న పనులు ఉంటాయి, కట్టాలంటే అట్లా కుదరదు కదా. సో అది అక్కడ ఆర్ఓ ఉంటాడండి. అంటే ఆర్ఓ ఎన్హెచ్ఏ అని చెప్పి ఒక ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు లోకల్ రెసిడెంట్ పాస్ అనేది ఇష్యూ చేస్తారు, మంత్లీ పాస్ కింద. అది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆన్లైన్లో పెట్టుకున్నా కానీ ఓకే. లేదు, మనం లోకల్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, అంటే మనం ఆ లోకల్ అని ప్రూవ్ చేయడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు దగ్గర నుంచి నేటివిటీ చాలా ఉంటాయి కదా, ఇవి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ 2 అవకాశాలు. అంటే చాలామందికి చాలా విషయాలు తెలిసినా కానీ కొంతమంది వాడుకోరు, కొంతమందికి తెలియదు. ఆ ఉద్దేశంతో ఇవి చెప్తున్నాను. సో టోల్ ప్లాజాకి సంబంధించి నేను బాధపడుతున్నానండి. నాకు ఏదైనా అవకాశం ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాం. మంచి సమాచారం కదా, అంటే 10 మందికి పనికొచ్చే సమాచారం. ఇక్కడ టోల్ ప్లాజా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళల్లో డిసిప్లిన్ పెంచాలి అనే ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చారు. ఇక లోకల్ వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉండాలి కదా. అది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.